తెలంగాణ ప్రజలందరికీ కూడా నమస్కారం. ప్రధానమంత్రి మోడీ గారు ఈ నెల 10వ తారీఖు నాడు మన రాష్ట్రాన్ని సందర్శిస్తున్నారు. సంతోషం. ఒక ప్రధానమంత్రి రాష్ట్రాన్ని సందర్శించడం, ఆ సందర్శిస్తున్న సందర్భంగా 7,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నారని కూడా నేను పేపర్లో చదివాను. సంతోషమే. అభివృద్ధి క్రమంలో వారు రావడాన్ని ఆహ్వానిస్తున్నాం, వారు శంకుస్థాపన చేయడానికి కూడా ఆహ్వానిస్తాం. కానీ మోడీ గారికి ఒక తెలంగాణ బిడ్డగా, తెలంగాణ ఉద్యమ బిడ్డగా అండ్ అంతకు మించి ఒక బలహీన వర్గాల బీసీ ఓబీసీ బిడ్డగా ఒక 2 ప్రశ్నలు నేను సంధిస్తున్నా. వారు ఈ సభకు వచ్చిన సందర్భంగా యాక్చువల్లీ అభివృద్ధి కోసం వస్తే సంతోషించే వాళ్ళం, కానీ ఆయన రాజకీయ సభ పెట్టుకొని దానిలో ఇది పార్ట్ అండ్ పార్సల్ అంటున్నాడు. జనాగ్రహ సభ అట, ఎవరి మీద జన ఆగ్రహం నాకు అర్థం కాలేదు. ఓకే, వాళ్ళ పార్టీకి సంబంధించిన దానికి వచ్చిన ఈ సందర్భంగా ఈ సభలో మోడీ గారు ఒక 2 అంశాలకు సమాధానం చెప్పాలని నేను కోరుకుంటున్నాను. మొదటిది, తెలంగాణ మీద ఎందుకు వివక్ష చూపుతున్నారని నేను అడుగుతున్నాను. తెలంగాణ ఏర్పాటును పదే పదే పార్లమెంట్ సాక్షిగా లేకపోతే అనేక సభల సాక్షిగా ఎందుకు అవహేళన చేస్తున్నారని నేను తెలంగాణ ప్రజల పక్షాన, ఉద్యమకారుల పక్షాన నేను సూటిగా మోడీ గారిని అడుగుతున్నా. అయా మోడీ గారు, మీరే ఉత్తరప్రదేశ్లో మాట్లాడిన సందర్భంగా తల్లిని చంపి బిడ్డను చేసిందనేటువంటి మాట మాట్లాడారు. మీ స్ఫూర్తి తీసుకొని నిన్న మొన్న సూర్య అనేటువంటి మీ ఎంపీ పార్లమెంటులో పాకిస్తాను హిందుస్థాన్ యొక్క విభజనతోటి పోల్చినటువంటి దౌర్భాగ్య స్థితి. మేమెందుకు ఇంత చులకనైపోయినాం? మీ అందరికీ పోరాటం చేసినాం కదా. 60 సంవత్సరాల పోరాటం తర్వాత మేము 100 మంది 1000 మంది బిడ్డల బలిదానాల తర్వాత మేము తెచ్చుకున్న తెలంగాణ కదా. మీ దయాదక్షిణ్యాల కంటే ఎక్కువ మా పోరాటంతో వచ్చింది కదా తెలంగాణ. మీ దయాదక్షిణ్యాలు కూడా ఉన్నాయి. అమ్మ సుష్మా స్వరాజ్ గారు, అమ్మ సోనియా గాంధీ గారు, అమ్మ మీరా కుమారి గారు, వారి ఆశీస్సులతో తెలంగాణ వచ్చింది. మీ పార్టీ కూడా దానికి సపోర్ట్ చేసింది, మేము ఒప్పుకుంటాం. కానీ మీ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, ఇంకెవరు కానీ 36 పార్టీలు మాకు సపోర్ట్ చేసినాయి. అవన్నీ కూడా మా పోరాట ఫలం. ఆబాల గోపాలం సబ్బండ జాతులు చేసినటువంటి పోరాటానికి ప్రతిఫలంగా, మేధావుల నుంచి మొదలుకొని పామరుల వరకు నుంచి పండితుల వరకు చేసిన పోరాట ఫలితంగా మేము సాధించుకున్న తెలంగాణ మీద ఈ చులకన భావన ఎందుకు? ఈ చులకన భావంతో మీరు చేస్తున్నటువంటి పుష్కర కాలం పూర్తయిన తర్వాత కూడా ఇంకా తెలంగాణ ఏర్పాటును ఎందుకు అవహేళన చేస్తున్నారు? దీనికి మీరు సమాధానం చెప్పండి, దీనికి మీరు సూచన ఇవ్వండి. తెలంగాణ గడ్డ మీద నుంచి ఇక నుంచి తెలంగాణ ఉద్యమాన్ని కానీ, తెలంగాణ సాధనను కానీ, తెలంగాణ ఏర్పాటుని కానీ భారతీయ జనతా పార్టీ కానీ వాళ్ళ సంబంధించినటువంటి ఎవరు కానీ ఇక నుంచి ఎవరు అవహేళన చేయొద్దు, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయొద్దని మీరు ఈ సభ నుంచి ఒక ప్రకటన చేయాలని నేను చేతులెత్తి నమస్కారం చేసి మీకు యజ్ఞం చేస్తున్నా. దిస్ ఇస్ నెంబర్ 1 యాజ్ ఎ తెలంగాణ ఉద్యమ బిడ్డగా. నెంబర్ 2, మీరు బీసీ అన్నారు కదా సార్. మీరు 2019లో ఓబీసీనని చెప్పే మీరు అధికారానికి వచ్చినారు కదా సార్. దేశ ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఓబీసీ బిడ్డగా ప్రధానమంత్రిగా చూసుకొని సంతోషిస్తున్నారు కదా సార్, సంతోషపడ్డారు కదా సార్. మీరు 27 మంది ఓబీసీలకు మేము మంత్రి పదవులు పెట్టినామని మమ్మల్ని అందరినీ కూడా చెప్పి సంతోషపరిచినారు కదా. మరి ఇదే ఓబీసీ బిడ్డవు, నువ్వు మా వర్గంలో పుట్టినటువంటి బిడ్డవు. నువ్వు చేసినటువంటి కొన్ని పనులను చూస్తే అది డౌట్ వస్తుంటుంది. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ పేరుతోటి 7% లేని వాళ్ళకు 10% రిజర్వేషన్ ఇచ్చిన మీరు 60% పైన ఉన్నటువంటి మాకు జనాభా లెక్కలు తీస్తే, అధికారికంగా తీస్తే ఇస్తామని చెప్పినటువంటి సుప్రీంకోర్టు యొక్క సూచన మేరకు తెలంగాణలో ఉన్నటువంటి 119 మంది ఏకగ్రీవ తీర్మానంతో 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం చేస్తూ మీకు పంపిన బిల్లును మీ దగ్గర ఎందుకు అట్టి పెట్టుకున్నారు? మీరు బీసీ బిడ్డ అయితే ఈ సభ సందర్భంగా మీరు బీసీల పక్షాన నిజమైన పక్షపాతం, నిజమైనటువంటి ప్రేమాభిమానాలు ఉంటే మీరు ఓసీల పట్ల మీరు చేసిన దాన్ని మేము వ్యతిరేకించడం లేదు. మేము కూర్చున్నాం, కామ్గానే కూర్చున్నాం. జియో జీనోదేవ్ తెలంగాణ నినాదం.
తెలంగాణ ప్రజలకు ఉన్నటువంటిది జీనేదో అనుకున్నాం. అందుకే ఓసీలకు ఇచ్చిన మీరు 10% ఇచ్చినా మేము ఏమనలేదు. కానీ మాకు ఇచ్చినటువంటి 60% ఉన్న వాళ్ళకు 42% ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేసి వర్క్ చేసి లెక్కలు తీసి దాని మీద కోట్లు ఖర్చు పెట్టి చట్టసభలలో చట్టం చేసి మీ దగ్గరికి పంపితే ఇప్పటి వరకు దాని మీద ఉలుకు లేదు పలుకు లేదు. मन की बात आप तो बोलो, आपका मन की बात क्या है, मन में क्या है తెలంగాణ ఓబీసీ బిల్ మీద మీ మాట చెప్పండి. ఆ మన్ కీ బాత్ రేపు పరేడ్ గ్రౌండ్లో ప్రకటించాలని నేను డిమాండ్ చేస్తున్నా, కోరుతున్నా, విజ్ఞప్తి చేస్తున్నా. నువ్వు నిజంగా మీరు బీసీ బిడ్డ అయ్యేది ఉంటే, బీసీల పట్ల మీకు ప్రేమ అభిమానాలు దయా దాక్షిణ్యాలు ఉన్నట్టేది ఉంటే 42% సంబంధించినటువంటి తెలంగాణ ప్రభుత్వం పంపినటువంటి బిల్లు మీద ఇమీడియట్ నిర్ణయం తీసుకుంటామని మీరు ఇక్కడి నుంచి ప్రకటించండి. ఇక్కడి నుంచి ఢిల్లీకి పోగానే దాని మీద నిర్ణయం తీసుకొని మాకు పంపండి. ఆ ద్వారా మీరు తెలంగాణ ప్రజల యొక్క ఆశీస్సులు పొందొచ్చు, తెలంగాణ ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొనొచ్చు. లేదంటే తెలంగాణ ప్రజా ఆగ్రహానికి మీరు ఏ సభ అయితే పెట్టినారో అదే ఆగ్రహ సభ తెలంగాణ ప్రజలు, తెలంగాణ బీసీ సభలు, బీసీ ప్రజలు తప్పనిసరిగా జనాగ్రహ తెలంగాణ ఆగ్రహ సభ మీకు వ్యతిరేకంగా పెట్టేటువంటి పరిస్థితులు తెచ్చుకోకూడదు. మీరు ప్రధానమంత్రిగా వస్తున్నారు, ఆహ్వానిస్తున్నాం, గౌరవిస్తున్నాం. దయచేసి తెలంగాణ విషయంలోనూ ఇటు ఓబీసీ బిల్ విషయంలోనూ 42% విషయంలోనూ స్పష్టమైన ప్రకటన ఈ సందర్భంగా చేయాలని వారిని విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. జై హింద్.